నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఈ డేటా అనలిటిక్స్ ఇండస్ట్రీకి రావాలనుకుంటే చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటారు? తర్వాత ఎందుకు ఈ గ్యాప్ అనేది క్రియేట్ అవుతుందంటారు? నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ వచ్చేటోళ్ళు డేటా అనలిటిక్స్ అనగానే టెక్నికల్ సబ్జెక్ట్ అనుకుంటారు. టెక్నాలజీ వాళ్ళ ఫోకస్ అంతా వేరే విధంగా ఉంటుంది. ఇప్పుడు కూడా ఏంటంటే నాన్ టెక్నికల్ వాళ్ళకి రిలవెంట్ జాబ్ అయినా కూడా ఆ సౌండ్ లేదా నేమ్ చూసి డేటా బేసెస్ అని సీక్వెల్ లాంగ్వేజ్ అని పైథాన్ అనేసరికి ఎట్లా ఉంటుందంటే ఇది నా సబ్జెక్ట్ కాదేమో అనే ఉద్దేశంలో నాన్ టెక్నికల్ వాళ్ళు చాలా మంది వదిలేస్తారు. కాకపోతే దిస్ ఈస్ ఫర్ నాన్ టెక్నికల్ స్టూడెంట్స్ టూ. వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. ఎటొచ్చి కన్ఫ్యూజన్ ఎక్కడ క్రియేట్ అవుతుంది అంటే ఎలా స్టార్ట్ చేయాలి, ఏ పాత్ లో వెళ్తే ఈ కైండ్ ఆఫ్ రోల్స్ ని ఈజీగా క్రాక్ చేయొచ్చు, ఇలాంటి గైడెన్స్ లేక చాలా మంది మిస్ అవుతూ ఉంటారు. ఈవెన్ నాన్ టెక్నికల్ పీపుల్ ఆల్సో ఇఫ్ దే టేక్ ద రైట్ గైడెన్స్ కనుక తీసుకుంటే దే క్యాన్ గెట్ ఇన్ టు డేటా అనలిటిక్స్ రోల్. ఓకే, సర్టిఫికేషన్ వచ్చింది, కోర్స్ కంప్లీట్ చేశారు, జాబ్ రాకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి, ఏమని చెప్తారు? కమ్యూనికేషన్ స్కిల్స్ ఒకటి మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఇక్కడ. మనము కోర్స్ నేర్చుకున్నాము, సర్టిఫికేషన్ కంప్లీట్ చేసాము, బట్ ఇంటర్వ్యూ దగ్గరికి వెళ్ళేసరికి మనం బెస్ట్ గా కనుక ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే మన దగ్గర ఉన్న టెక్నికల్ స్కిల్స్ ని రిజెక్ట్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో సింప్లీ మన దగ్గర సర్టిఫికేషన్స్ ఉన్నాయి, సబ్జెక్ట్ ఉంది, బట్ వీఆర్ అనేబుల్ టు ఎక్స్ప్లెయిన్ లాంటి సిచ్యువేషన్ అనుకున్నట్టయితే ఖచ్చితంగా రిజెక్ట్ అవడానికే ఎక్కువ ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి బెటర్ స్టూడెంట్ ఈ టెక్నికల్ స్కిల్స్ తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. యాజ్ యూ రైట్లీ మెన్షన్డ్, అందరికి జాబ్ వస్తుందా అంటే అగైన్ ఇట్ డిపెండ్స్. స్టూడెంట్ ఎంత ఫోకస్డ్ గా ఉన్నారు, ఎంత బాగా ప్రాక్టీస్ చేశారు అనే దాని మీద డిపెండ్ అవుతుంది. సో ఇంటర్వ్యూ టైంలో ఎంత బాగా ప్రూవ్ చేశారు. సో ఇవన్నీ కూడా ఒక కాంబినేషన్ లో వర్కౌట్ అయితేనే తప్పితే జాబ్ రావడం. ఒక సర్టిఫికేషన్ తీసుకోవడం అనేది కాదు కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అంటారు. ఓకే.